ప్రార్థన చేసుకుని వాక్యం ప్రారంభించుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడ, త్రియేక దేవుడైన యేసయ్య, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారైన దేవ, అయినా ఇంతవరకు నాయన తండ్రి మీరు మాట్లాడిన 4 పాటలు బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి 5వ మాటను బట్టి నీ నామం మహిమపరచబడలాగన, నీ నామం ఘనపరచలాగన నన్ను వాడుకోండి నైనా. అయ్యా తండ్రి, దేవుడును బలహీనుడైన నన్ను తండ్రి నా ప్రభా నీ వాక్యం చెప్పే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సమయంలో వలె నీ నోటి పొరుగు నన్ను వాడుకొని నీ ప్రియులకు అందించాల్సిన వాక్యాన్ని మీరు అందించండి. మీ నామాన్ని మహిమపరచుకోండి, మీ నామాన్ని మాత్రం కనపరుచుకుంటారని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 5వ మాట, దప్పికొనుచున్నాను. దప్పికొనుచున్నాననే మాట దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనం 28వ వచనం చూస్తే, అటు తర్వాత సంవత్సరమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏమంటే, ఏం దప్పిక దేవునికి? ఇక్కడ దేవునికి ఏం దప్పిక? నిజంగా శారీరక దప్పిక లేదా ఆత్మీయ దప్పిక ఉందా దేవునికి? ఏ దప్పిక ఉంది అనేది మనం ఒక్కసారి గ్రహించుకుందాం. ఇదే దేవుడు మనకు తెలియజేయవచ్చే మాటలు. ఈరోజు మనం ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే, ఆయన జీవాత్మయగా మనం ఆయన ఊదగా మనం జీవాత్మ అయినామంట. ఆయన నోటితో ఊదగా మనం జీవాత్మ అయినాం. ఆ వాక్యం అక్కడ సెలవిస్తుంది. అంటే మనము ఎవరు? జీవాత్మలమై అన్నమాట. జీవాత్మలమై ఉన్నాము. ఈ ఆత్మ ముఖ్యమైనది అన్నమాట. అయితే శరీరక దప్పికైతే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన 6 రోజుల్లో సృష్టినంతా చేశాడు. అవునా? సృష్టినంతా చేశాడు. చనిపోయిన లాజరును లేపాడు. అవునా? ఎర్ర సముద్రం చీల్చాడు, ఎరుకో గోడను చీల్చాడు, పడగొట్టాడు, అనేకులు మృతులను సైతం లేపాడు. అనేక ప్రవక్తల ద్వారా ఆయన అనేక అద్భుతాలు చేశాడు. అన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఆయన శారీరక తప్పుకుంటుందా? బండలో నుంచి నీళ్లు రప్పించాడు. బండలో నుంచి నీళ్లు రప్పించాడు. అయితే ఆయనకి శారీరక తప్పిక? అది శారీరక తప్పుకుంటున్నాడు ఆయన? ఆత్మీయ తప్పుకుంటుందా? ఖచ్చితంగా మనం ఏదైనా ఆప్షన్ తీసుకోవాలని చూస్తే ఇక్కడ ఆత్మీయ తప్పికే ఆయనగా. అయితే ఎలాంటి ఆత్మీయ తప్పిక ఆయనకి? పూర్వకాలంలో నుంచి చూస్తే, ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి మనం చూస్తే, చరిత్రలో నుంచి చూస్తే, ఇర్మియా కానీ, యెషయా కానీ, ఇంకా మనం చూసినట్లయితే హెజ్కేల్ కానీ, ఇంకా అనేక మంది ప్రవక్తలు, మోషే గారు కానీ అనేకులను రక్షకులుగా వాడుకున్నాడు. జనాల్ని ఎటువైపు నడిపించాలని, వాళ్ళని దేవుని వైపు నడిపించాలని వాళ్ళని ప్రవక్తలందరినీ వాడుకున్నాడు. రక్షకులుగా వాడుకున్నాడు. అందరినీ వాడుకున్నాడు. అయితే మనుషుడు తన ఆత్మకు, తన శరీరం కోసమే ఎగిరి పడుతున్నాడు, కానీ తన ఆత్మ కోసము దేవుని వైపు రావట్లేదు. శరీరాన్నే ఫస్ట్ చూస్తున్నాడు. మనుషుడు శరీరాన్నే ఫస్ట్ చూస్తున్నాడు. ఎందుకంటే వారికి దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, అన్నీ ఉంటాయి వారికి శరీరంగా. కానీ ఆత్మీయంగా కూడా కావాలా. అది ముఖ్యమైనది. ఆయన జీవాత్మ ఎందుకు చేశాడు మనల్ని అంటే, ఆయన వాక్యం మనకు కావాలి, ఆయన బలం మనకు కావాలని. అందుకని అంతమంది ప్రవక్తల్ని దేవుడు ఏం చేశాడంటే మనకి నడిపించడానికి పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలం వరకు ఆయన అనేక మంది ప్రవక్తలను నడిపించాడు. ఆయనను జనాలు మారలేదు. తన ఆత్మను సర్దిద్దుకోవాలని దేవుడు ఆత్మ అయినాడు కనుక ఆ ఆత్మ ఆహారం మనకి కావాలని ఎంత తెలియ చెబుతున్నా ఎవరు మారట్లేదు. 400 సంవత్సరాలు, 2000 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు వచ్చాడు. దానికి ముందు తర్వాత కూడా ఎన్నో వేల సంవత్సరాలు అనేక మంది ప్రవక్తలు, అనేక మంది పాస్టర్స్ తిరగట్లేదు. ఇరవై అంతే మీ హృదయము చెడ్డది, ఘోరమైంది, దాన్ని మార్చుకోండి అన్నాడు. అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక రకాలుగా ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. కానీ ఎవ్వరు తిరగలేదు.
చివరికి ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను కొత్త నిబంధనలో చూసుకుంటే ఆయన దారిని సరళం చేయడానికి వచ్చాడు. ఆయన కూడా చెప్పాడు, అనేక హెచ్చరికలు తెలియజేశాడు. గొడ్డలి చెట్టు వేరు నరకబడుతుంది, మీరు మారండి, సర్ప సంతానమా మీరు మారండి అని ఆయన తెలియపరిచాడు. ఆయన ద్వారా దేవుడు మాట్లాడాడు, కానీ మారలేదు దేవుడు. అనేక బిడ్డలు మారలేదు, దేవుని వైపు తిరగలేదు. అయితే చివరిగా ఎంతమంది ప్రవక్తలు పంపించినా ఈ మనుషులు మారట్లేదు, పాపం అధికం అయిపోతా ఉంది, వీళ్ళు నా దగ్గర రాకుండా నరకానికి వెళ్ళిపోతారు, ఆ పురుగు చావదు, అగ్ని ఆరదు, అలాంటి చోట్లకి వెళ్ళిపోతారు నా బిడ్డలు అనేసి దేవుడు ఏం చేశాడంటే తనంతకు తనే శరీరధారి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి తన బిడ్డల కొరకు ఆ శిలువలో మరణిస్తూ ఆ 5వ మాటగా తప్పికొనుచున్నాను. ఆయన బాధ్యత ఆయన మర్చిపోలేదు. బాధ్యత ఏమంటే ఆత్మల రక్షణ కొరకే దేవుడు వచ్చాడు. తన బిడ్డలు తన దగ్గరికి తన రాజ్యంలో చేర్చుకోవడానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఎంత అసలు సెలవులో చనిపోయే ముందు మాటలంటే ఎవరైనా చనిపోయి మనకి ఇంతకు ముందు కూడా అనేక వాక్యాలు అందరితో బిడ్డల ద్వారా మాట్లాడుతూనే వచ్చాడు. సెలవులో చనిపోయే ముందు మాటలు ఎంత గొప్పవంటే అంత గొప్పవి. కాబట్టి 5వ మాటగా దేవుడు ఏ దాని గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు, ముఖ్యమైన కారణం ఏది? క్షమాపణ ఉన్నా నువ్వు క్షమించకపోయినా ఒకవేళ తప్పు చేస్తూనే ఉంటావు, నువ్వు బాధ్యత ఒకసారి నెరవేర్చు. పాపకారం నీ వల్ల అవ్వదు. మోసేకి 4 మాటల్లో పలుకుతూ వచ్చిన కార్యాలు, మాట్లాడిన మాటలు, కానీ ఆత్మ నశించిపోతే నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ 5వ మాటగా దేవుడు ఆ ఆత్మ రక్షణ గురించి అదే దాహాన్ని కలిగి ఉన్నాడు, ఆత్మదాహమే కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరు రక్షించబడాలని, నేను నిన్ను నువ్వు కాదు కానీ ప్రతి ఒక్కరు రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ వాక్యం ప్రకారంగానే మత్తయి సువార్త 11:25 మనము చదువుకున్నట్లే ఆయన సంవత్సరంలో వాక్యం ఒకసారి చూస్తాం, చూడండి. పాపం మోసిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను నా విశ్రాంతినిస్తానని దేవుడు పలికాడు అనమాట. చూడండి, ఆయన వచ్చిన కార్యాన్ని ఆయన నెరవేరుస్తూ ఆయన భారాన్ని మోస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఈ భారం లేదో వాళ్ళ ఆయన దగ్గర అవసరం లేదు. రోగుల కొరకే ఆయన వచ్చాడు వైద్యుడిగా. రోగులకే వైద్యుడు అవసరం, రోగులకు కాకపోతే వైద్యుడు అవసరం లేదు. పాపాన్ని ఎవరైతే చేస్తున్నారో, ఏ మానవుడైతే చేస్తున్నాడో వాళ్ళకు మాత్రమే కావాలా. ఎవరు? యేసుక్రీస్తు. లేదంటే పాపం చేయని వాళ్ళంతా ఎక్కడైనా తిరగచ్చు, ఏడైనా ఉండొచ్చు, ఎట్లయినా ఎవరైనా ఆరాధించుకోవచ్చు. పాపం అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కొరకు మాత్రమే దేవుడు వచ్చాడు. అయితే చివరిగా మనం చూడాల్సింది రెండు విషయాల గురించి మనం చూస్తూ వచ్చాము. పాత నిబంధనల గురించి చూసాము, కొత్త నిబంధనలు చూసాము. కానీ మనం ఏం చేయాలా? మనం ఏ దాహం కలిగి ఉండాలా? పూర్వ ప్రవక్తలను చూసాము, ఇప్పుడు వచ్చిన యేసుక్రీస్తు రక్షకుడి గురించి చూసాము. అయితే మన యొక్క దాహం ఏది ఉండాలా? దేవుడిని ఎరిగిన బిడ్డలమైన మనము, విశ్వాసమైన మనము ఏ దాహాన్ని కలిగి ఉన్నాము? అయితే శరీరం వద్దంటారా? శరీరం కావాలి. ఈ శరీరంతోనే నువ్వు కార్యాలు జరిగించాలా. ఈ శరీరంతోనే దేవుని ఆత్మ నింపుకొని నువ్వు కార్యాలు జరిగించాలి. శరీరం ముఖ్యమే. దేవుని ఆత్మను చేర్చుకోవాలా, దురాత్మను చేర్చుకోవద్దండి. దురలవాట్లకి అలవాటు పడి దురాత్మను చేర్చుకోవద్దండి. పాపపు అలవాట్లకు మీరు పడి ఆ పాప యొక్క ఆత్మను మీరు చేర్చుకోవద్దండి. దేవుని కార్యాల్లో మీరు ఉండి దేవుని ఆత్మను చేర్చుకోండి. దేవుని కార్యాలు మీరు జరిగించండి. ఆయన ఆత్మదాహం ఏదుందో ఆ దాహాన్ని మనం తీర్చాలి. అయ్యో నా బిడ్డలు ఆ విగ్రహారాధికులను చూసి, అక్కడున్న పాపం చేస్తున్న వారిని, తాగుబోతుల్ని, ఆ తిరుగుబోతులను చూసి అయ్యో నా బిడ్డలు అంటున్నాడు. నీ దాహం ఎక్కడ? అతన్ని దేవుని వైపు నడిపించే బాధ్యత మందే. ఊర్లో అనేకులు విగ్రహారాధకుల వైపు ఉంటారు, చెడ్డకార్యాలు చేసే వాళ్ళుగా ఉంటారు, అబద్ధాలు చెప్పేవారిగా ఉంటారు, శత్రుత్వం, దుష్టకార్యాలు చేసే విధానం, వాళ్ళందరినీ నడిపించే బాధ్యత మనమే. మీరు మొదటగా దేవునికి
ప్రార్థన చేయండి వాళ్ళ గురించి. మొదట మీకు ప్రేరేపణ చేస్తే వాళ్ళకు బోధించండి దేవుని వాక్యాన్ని. వాళ్ళు నమ్మే దినం వాళ్ళే వస్తారు. ప్రతి మోకాలు వంగాలి దేవుని ముందర అంతే వాక్యం సెలవుపడించబడింది. ప్రతి మోకాలు, ప్రతి నాలుక దేవుని స్తుతించాల్సిందే. పాపం చేసిన వారు నరకానికి వెళ్ళాల్సిందే. అర్థమవుతుందా? కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి దేవుని యొక్క దాహాన్ని మనం తీరుద్దాం. ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవా స్తోత్రం నాయన. నైనా నా ద్వారా మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి నా ప్రభా, ఇదిగో ఈ మాటలు విని ఈ మాటల ప్రకారం నడుచుకొని నాయన, ఈ మాటలు వాళ్ళ హృదయాల్లో ఉంచుకొని ప్రభా, అయ్యా ఈ కార్యాల ద్వారా తండ్రి నా ప్రభా, ఈ మాటల ద్వారా అయ్యా అనేకులు వాళ్ళ ఆత్మీయ దాహం కలిగి అయ్యా అనేకులు నీ వైపు నడిపించే బిడ్డలుగా మీరు వాడుకోండి ప్రభా. అదేవిధంగా వాళ్ళని ఆశీర్వదించండి. శారీరకంగా అబ్రహాం ఆశీర్వాదాలు మీరు నీ బిడ్డలకు దయచేయండి. మీ నామాన్ని గణపరచుకోండి, మీ నామాన్ని మహింపరచుకోండి. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.